సోమాలమ్మ అమ్మవారి ఆశీర్వాద బలంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంచి పాలన వచ్చిందని, జగన్ పాలనలో అష్టకష్టాలు పడిన ప్రజలకు ఇకపై మేలు జరుగుతుందని తెలుగుదేశం పార్టీ నగర అంగన్వాడీ కమిటీ అధ్యక్షురాలు బోను ఈశ్వరి అన్నారు. కూటమికి అధికారం ఆదిరెడ్డి శ్రీనివాస్ అధిక మెజార్టీతో విజయం సాధిస్తే 108 మంది ముత్తైదువులతో 108 బిందెలతో జలాభిషేకం, ప్రత్యేక పూజలు చేస్తామని బోను ఈశ్వరి స్థానిక 29వ డివిజన్ కొత్తపేటలోని సోమాలమ్మ అమ్మవారికి గతంలో మొక్కుకున్నారు. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం, ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు 70,000కు పైగా మెజార్టీ రావడంతో గురువారం సాయంత్రం అమ్మవారికి మొక్కును తీర్చుకున్నారు. బోను ఈశ్వరి కొత్తపేటలోని తమ నివాసం దగ్గర నుంచి రాజమండ్రి పార్లమెంటు మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మితో పాటు పసుపు చీరలు ధరించిన అధిక సంఖ్యలో మహిళలతో నీళ్ల బిందెలు, గరగ నృత్యాలతో సోమాలమ్మ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేసి జలాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ గతంలో నారా చంద్రబాబు నాయుడు, ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాసులను అన్యాయంగా అరెస్టు చేసి జైల్లో పెట్టిన సమయంలో వారు క్షేమంగా విడుదలయ్యేలా చూడాలని అమ్మవారికి మొక్కుకున్న నేపథ్యంలో వారు క్షేమంగా విడుదల కావడంతో మొక్కును తీర్చుకున్నామన్నారు. నగర టీడీపీ ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య, రాజమండ్రి పార్లమెంటు కమిటీ అధ్యక్షులు మజ్జి రాంబాబు, 29వ డివిజన్ ఇన్ఛార్జ్ రుంకాని విజయ్, కంటిపొడి రాజేంద్ర ప్రసాద్, శనపతి సత్యబాబు, బంగారు నాగేశ్వరరావు, కిలపర్తి నాగభూషణం, కడియాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మా 29వ వార్డు తరపున నా పేరు భువనేశ్వరి. 25 సంవత్సరాల బట్టి తెలుగుదేశానికి కష్టపడితే నాకు ఈరోజు మా ఆదిరెడ్డి అప్పారావు గారు, ఆదిరెడ్డి వాసు గారు, వీర రాఘవమ్మ గారు నేను ఇలాగ పైకి రావటానికి కారణం నన్ను ప్రోత్సహించిన వాళ్ళు మాలే విజయలక్ష్మి గారు, మజ్జి రాంబాబు గారు, చచ్చిపోయి ఏ లోకాన్ని ఉన్నాడో బాబీ, సీరెడ్డి బాబీ, ఎప్పుడు నువ్వు ఇలాగే కష్టపడతావా, ఇంత లీడర్గా పనిచేసి ఎప్పుడు నువ్వు కిందే ఉంటావా అని నన్ను అడిగి ఎన్నో రోజులు బట్టి నేను తెలుగుదేశానికే పనిచేస్తున్నాను అనుకున్నాను. కానీ ఈరోజు నేను ఈ పొజిషన్కి వచ్చాను అంటే మా ఆదిరెడ్డి అప్పారావు గారు, ఆదిరెడ్డి వాసు గారు ఫోన్ చేసి నువ్వు ఈశ్వరి కొత్తపేట పెద్ద వీధిలో 29వ వార్డులో ఒక కార్యకర్తగా కష్టపడుతున్నావు, ఎప్పుడు దేనికి ఆశించవు, నువ్వు అమ్మవారిని కొలుస్తావు, నువ్వు ఎంతో నిష్ఠగా పనిచేస్తావు, అలాంటి దానివి నువ్వెప్పుడు కిందన ఉండకూడదు, నేను ఫోన్ చేసి నేను పిలుస్తున్నాను, కొత్తపేటలో నిన్ను ఒక కార్యకర్తగా చూస్తాను అని నన్ను పిలిచి ఒక నాయకురాలుగా నన్ను గుర్తించిన వ్యక్తులు ఆదిరెడ్డి వారి కుటుంబం. ఇప్పుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి అవ్వాలని, మన రాజమండ్రి యువ నాయకులు ఆదిరెడ్డి వాసుబాబు గారు ఎమ్మెల్యేగా అధిక మెజార్టీతో నెగ్గాలని రాజమండ్రిలో మహిళా శక్తి టీం అందరం కూడా నిన్న విఘ్నేశ్వరునికి మొక్కుకున్నాం, అక్కడ మొక్కు తీర్చాం. ఈరోజు అమ్మ గ్రామదేవత మన రాజమండ్రిని కాపాడే తల్లి గ్రామదేవతకి ఆ రోజు మేము మొక్కుకున్నాము. నామినేషన్ వేసిన రోజున అధిక విజయం సాధించి తల్లి అని మొక్కున ఆ మొక్కు ఈరోజు అధిక విజయం సాధించినందుకు అమ్మవారి మాట వరకు మా మొరంతా ఆలకించింది. కాబట్టి ఆ తల్లికి ఈ మొక్కు తీర్చుకోవడానికి ఈ రాజమండ్రిలో మహిళా శక్తి అంతా కూడా 29వ వార్డు భువనేశ్వరి ఆధ్వర్యంలో అమ్మవారికి మొక్కు తీర్చుకోవడానికి బయలుదేరుతున్నామండి.